चिंता किस बात की, मुस्कुरा के तू जी ले जिंदगी बाबा के नाम की। चाहे जो भी हो समस्या, उनका हाथ तुम पकड़ लो, देगा साथ वो हमेशा। तुम विश्वास उन पे कर लो, वो बस इतना हमसे कहता, बच्चे मुझको याद कर लो। क्या हुआ है ये, क्यों हुआ है ये, छोड़ो इस बात को। अब समय नहीं व्यर्थ बातों का, त्यागो देहबान को। बन के ज्योति बिंदु आत्मा, परमात्मा को याद कर लो, देता वो हमें निमंत्रण। शक्तियों से झोली भर लो, वो बस इतना हमसे कहता, बच्चे मुझको याद कर लो, बच्चे मुझको याद कर लो। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబా దీంట్లో స్పెషల్గా ట్రస్టీ పన్ విశేషత ఇట్లా అని చెప్తారు. मीठे बच्चे, शिव बाबा और ब्रह्मा बाबा दोनों की मत मशहूर है। तुम्हें दोनों की मत पर चलकर अपना कल्याण करना है. బాబా చెప్తారు, మీఠే బచ్చే, శివ్ బాబా మరియు బ్రహ్మ బాబా ఇద్దరు మతం చాలా ప్రసిద్ధ. మనం ఇద్దరు మతం అనుసారంగా నడుచుకొని స్వయం కళ్యాణ్ చేసుకోవాలి. అలా బాబా ప్రశ్న అడుగుతారు. నంబర్ 1, ట్రస్టీ కౌన్ హే और कैसे. నంబర్ 1, ట్రస్టీ ఎవరు మరి ఎట్లా ప్రశ్న ఇది. ఆన్సర్, शिव बाबा है नंबर 1 ट्रस्टी. उसमें बिल्कुल अनासक्ति, शिव बाबा है नंबर 1 ट्रस्टी, उसमें बिल्कुल आसक्ति नहीं. भक्ति मार्ग में भी तुम उनके अर्थ जो कुछ दान पुण्य आदि करते हो वो सब इंश्योर हो जाता है, जिसका फल दूसरे जन्म में मिलता है. अभी भी जो बाप के अर्थ अपना सब कुछ इंश्योर करते हैं, उसका पूरा रिटर्न बाप दे देता है, क्योंकि बाप कहते हैं, मैं खुद तो सुख भोगता नहीं, मैं तुम्हारा लेकर क्या करूं. శివ బాబా చెప్తారు, అంటే దీని ఆన్సర్ ఏమంటే నంబర్ 1 ట్రస్టీ శివ బాబా అయినారు. వాళ్ళ లోపల కొంచెం కూడా ఆసక్తి లేదు. భక్తి మార్గంలో కూడా మనం ఈశ్వర అర్థ ఏమంతా దాన పుణ్యం చేస్తాము, అదంతా బాబా దగ్గర ఇన్ష్యూర్ అయిపోతుంది. దాని ఫలం మరి నెక్స్ట్ జన్మలో బాబా మనకు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా బాబా కార్యార్థంగా మనం ఏమంతం ఇస్తాం, బాబా దగ్గర ఇన్ష్యూర్ చేస్తాము మనది అంతం. దానిదంతా పూర్తి రిటర్న్ బాబా మనకు 21 జన్మ ఇచ్చేస్తారు. ఎందుకంటే బాబా చెప్తారు, నేను స్వయం మీరు ఇచ్చే దాని నుంచి సుఖం ఏమీ అనుభవం చేయను. నేను మీది తీసుకుని కూడా ఏం చేస్తాను, ఏమి లేదు. మీకోసమే అన్నీ వాపస్ రిటర్న్ ఇస్తాను. నేను దాని ద్వారా ఏమీ అనుభవం చేయను చెప్తారు. సో నంబర్ 1 ట్రస్టీ అయినారు బాబా. పాట दर पर आए हैं कसम लेके.
అంటే మన ఇంటి వాకిలి దగ్గర వచ్చినారు, తనే ప్రతిజ్ఞ చేస్తారు. ఏమీ బాబా చెప్తారు మన కోసరం. సో मीठे मीठे सिखलते बच्चों ने गीत सुना. बच्चे उनको कहा जाता है जो बाप के बनते हैं. बाप ने समझाया है कि ये अंतिम मर्जीवा जन्म जीते जी बाप का बनना. ये तो बच्चे जानते हैं. श्रीमत गाई हुई है, श्रीमत भगवान बाचा. श्रीमत में कृष्णा का नाम डाल दिया. गीता में कृष्णा का नाम डाल दिया है, परंतु है शिव बाबा, उनके बाद ब्रह्मा, फिर कृष्ण. श्री कृष्ण श्रीमत कृष्ण की नहीं कहेंगे. श्रेष्ठ ते श्रेष्ठ हमारा बाप है. पतित पावन कृष्णा अथवा राधा आदि को नहीं कहेंगे. वो दैवी गुण वाले मनुष्य है. मनुष्य को पतित पावन नहीं कहा जाता. అంటే ఇక్కడ ముఖ్య మాట బాబా చెప్తారు, బిడ్డలు అంటే ఎవరెవరు తండ్రికి బిడ్డ అవుతారు వాళ్ళని బిడ్డ అని చెప్తారు బాబా. తండ్రి దగ్గర వచ్చిన వారు బిడ్డ అని. మరి తండ్రి మనకి ఎన్నిసార్లు చెప్పారు, ఇది మనది అంతిమ జన్మం, మర్జీవా జన్మ. మనం శరీరంలో ఉండే ఆ జన్మాన్ని వదిలేసి బాబా బిడ్డ అయిపోయినాం. అంటే కలియుగాని పాత జన్మ మనది లేదు. ఇప్పుడు కొత్తగా శివబాబా దగ్గర జన్మం తీసుకున్నాం. దీని మరుజీవా జన్మ అని చెప్తాం. ఇది బిడ్డలకు బాగా అర్థమైంది. శ్రీమతం చాలా ప్రసిద్ధి, అందుకే శ్రీమత్ భగవద్గీత అని చెప్తాం. శ్రీమతం వచ్చి భగవాన్ వాచ. గీతలో కృష్ణాది పేరు వేసేశారు, అయితే వాస్తవంగా శివబాబా గీత చెప్పినారు. సో వాళ్ళ తర్వాత శివబాబా తర్వాత బ్రహ్మ బాబా సెకండ్ నెంబర్ శ్రేష్ఠ, తర్వాత కృష్ణ. సో శ్రీమతం కృష్ణ ఏమీ చెప్పలేదు. శ్రేష్టాది శ్రేష్ఠ మన తండ్రి శివబాబాది శ్రీమత్. పతిత్ పావన్ కూడా కృష్ణలే, రాధా కాదు. వాళ్ళిద్దరూ దైవీ గుణాలు ఉండే మనుషులు. మనుషుని ఎప్పుడు పతిత్ పావన్ని చెప్పం. సత్యుగ్ మే ఐసా నీ కహెంగే పతిత్ పావన్ ఆవు అంటే సత్యుగంలో ఎవరు పతిత్ పావన్ రండి అని చెప్పి పిలవరు. అక్కడ అందరూ పావన్గా ఉండేదాని వల్ల పతిత్ పావన్ రండి అని పిలవరు. పతితుల్నే పావన్ చేసేదానికోసం పరమాత్మ ఒక్కరే ఉన్నారు. సో పతితుని పావన్ చేసేదానికోసం మనందరం పతితుగా ఉండే టైంలో భగవాన్ అవతరణ అవుతారు. ఈ సమయంలో వాళ్ళదే శ్రీమతం. ఆ శ్రీమత అనుసారంగా మనం నడుచుకుంటే పతిత్ నుంచి పావన్ అవుతాం. ప్రజాపిత బ్రహ్మాది కూడా మతం చాలా ప్రసిద్ధి. సో श्रीमत చాలా ప్రసిద్ధి, परंतु उसमें भूल कर दिया है, जो बाप के बदले कृष्ण का नाम डाल दिया है. అయితే గీతాలో ఇది చాలా పెద్ద తప్పు అయిపోయింది. తండ్రికి బదులుగా శ్రీకృష్ణ పేరు వేస్తున్నారు. అన్ని ధర్మం వాళ్ళది, సబ్ ధర్మం వాళ్ళు ఇంకా एक ही बाप है. సర్వధర్మం వాళ్ళ కోసం కూడా తండ్రి ఒక్కరే. కృష్ణ తో సబ్కే నహీ, సబ్ నహీ మాన్తే హై నా. శ్రీకృష్ణని అన్ని ధర్మం వాళ్ళు ఒప్పుకోరు, భగవాన్ అట్లా అని. శివ్ బాబా తండ్రి వాళ్ళనే అందరూ ఒప్పుకుంటారు. క్రిస్టియన్స్లో క్రైస్ట్కో ఫాదర్ మాनते हैं, न कि कृष्ण को, क्योंकि क्रिश्चियंस है क्राइस्ट की मुख वंशावली. शिव बाबा आकर तुमको अपना बनाते हैं, कहते हैं सिर हथेली पर रखकर बाप के बने. అంటే క్రిస్టియన్స్కు ఫాదర్ క్రైస్ట్ నుంచి చెప్తారు, కృష్ణ కాదు. సో క్రిస్టియన్స్ క్రైస్ట్ ముఖ వంశావళి అవుతారు.
అంటే క్రైస్ట్ ఏ మంత్రం చెప్పినారు దాన్ని ఫాలో చేసేవాళ్ళు క్రిస్టియన్స్. సో క్రైస్ట్ ముఖ వంశావళిని సో శివబాబా వచ్చి మన తాను బిడ్డగా చేసుకున్నారు. చెప్తారు, నీ చేయి నా తలపైన పెట్టండి ఎట్లా అని. అంటే తండ్రి బిడ్డ మనం అయిపోతాం, బాబా బిడ్డ అయిపోయేదానికి. तो उनके డైరెక్షన్స్ పర్ చల్నా పడి. అయితే తండ్రి బిడ్డ అయిపోయిన తర్వాత తండ్రి చెప్పేట్టుగా నడుచుకోవాలంటే వాళ్ళ డైరెక్షన్స్ అనుసారిగా నడుచుకోవాలి. అంటే శ్రీమత్ అంటే తండ్రి చెప్పే డైరెక్షన్, దాని ప్రకారం నడుచుకునే వాళ్ళందరూ తండ్రి బిడ్డలు అయిపోతారు. तुम्हें बाप को अपनी मत देने की दरकार नहीं रहती है, वो खुद मत देने वाला है. మనం శివబాబాకు ఏ డైరెక్షన్ ఇచ్చేది అవసరం లేదు. స్వయం భగవాన్ మనకు డైరెక్షన్ ఇస్తారు. మనం వాళ్ళకి ఏ మతం ఇచ్చేది అవసరం లేదు. వాళ్ళ మతంలో మనం నడుచుకోవాలి. तो ये तो सब बच्चे हैं, शिव बाबा नामी ग्रामी है. మన అందరం బిడ్డలు. शिव बाबा ఒకరే చాలా ప్రసిద్ధ. तो वो जो मत देंगे, जो कुछ भी करेंगे राइट है. शिव बाबा ఏ మతం ఇస్తారు, ఏ మంత్రం చేస్తారు అదంతా రైట్. शिव बाबा చేసేది అంతా రైట్. వాళ్ళ మతం అనుసారంగా మనం నడుచుకోవాలి. సో इस ब्रह्मा को भी मत देते कि ये कर, तुम्हारा कनेक्शन ఈ शिव बाबा से. అంటే బ్రహ్మ బాబాకు కూడా శివ బాబాని డైరెక్షన్స్ ఇస్తారు, ఇట్లా చేయి అట్లా చేయి అట్లా అని. సో మన అందరికీ కూడా కనెక్షన్ శివ బాబా దగ్గర. శివ బాబా ఏం చెప్పితే అదే మనం చెయ్యాలి. కోయి కవి అవగుణ నహి దేఖ్నా, శ్రీమత్ పర్ చల్నా. ఇక్కడ ఎవరు అవగుణాలను చూడకూడదు, శ్రీమత్ అనుసారంగా నడుచుకునే పోతూ ఉండాలి. शिव बाबा है निराकार, उनका ये घर तो है नहीं. तुम यहाँ पुराने घर में रहते हो, फिर स्वर्ग में जाकर अपना घर में रहेंगे. అంటే మన శ్రీమత్లో నడుచుకోవాలి. శివ బాబా నిరాకార్, వాళ్ళకు ఇక్కడ ఏమి ఇల్లు లేదు. మనం కూడా ఇప్పుడు పాత ఇంట్లో ఉన్నాం, తర్వాత కొత్త ఇంట్లో, అది మనదే ఇల్లు, కొత్త ఇల్లు, అక్కడ మనం పోదాం. शिव बाबा कहते हैं मैं तो नहीं रहूँगा, मैं तो इस समय थोड़े टाइम के लिए आता हूँ. शिव बाबा చెప్తారు, నేనేమో ఇక్కడ ఉండను, నేను కొంచెం సమయానికి కోసమే ఇక్కడ వచ్చినాను. అంటే మనకి ఈ జ్ఞానం ఇచ్చేంతవరకు మాత్రమే శివ బాబా మన కోసం వస్తారు. తర్వాత ఇక్కడ ఏమీ ఉండరు, బాబా పరంధాం వెళ్ళిపోతారు. तुम हो सच्चे सच्चे रूहानी सैल्वेशन आर्मी, सुप्रीम रूह. बाप डायरेक्शन दे रहे हैं. हूबहू ड्रामा प्लान अनुसार कल्प पहले मुआफ़ी. कल्प जो डायरेक्शन देते होंगे वही देते हैं. బాబా చెప్తారు, మీరు సత్యమైన సాల్వేషన్ ఆర్మీ అయినారు. అంటే ఆత్మిక సాల్వేషన్ ఆర్మీ. ఎవరెవరు వికారాన్ని బూర్దల పడిపోయినారు వాళ్ళందరినీ మనం పైగా తీస్తాం. వికారాన్ని బూర్దల పడిపోయిన వాళ్ళందరూ. సో మన సత్యమైన సాల్వేషన్ ఆర్మీ. బాబా చెప్తారు, నేను సుప్రీం తండ్రి, డైరెక్షన్స్ ఇస్తాను మీకు. ఎట్లా అంటే కల్ప ముందు ఎట్లా ఇచ్చినాను అదే ప్రకారంగా ఇప్పుడు కూడా ఇస్తాను. డ్రామా ప్లాన్ అనుసారంగా కల్ప వచ్చి మీకు డైరెక్షన్స్ ఇస్తాను. కల్ప ముందు ఏమేమి చెప్పినాను అదే ఇప్పుడు కూడా బాబా మనకు చెప్తారు. రాత్ దిన్ గుహే సునాతే रहते. రాత్రి పగలు బాబా మనకు చాలా గుహ్యమైన మాటలు వినిపిస్తూ ఉంటారు. నయా కోయి ఏ సమజ్ नहीं सकते, बल कोई 35-40 ईयर्स में रहते हैं, परंतु बहुत है जो इन गंभीर बातों को समझते नहीं. బాగా చెప్తారు, కొత్త వాళ్ళకి ఇదన్నీ ఏమీ అర్థం కాదు. ఇక్కడ కొందరు 35-40 సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు, వింటూ ఉన్నారు. కానీ
చాలా గంభీరమైన మాటలు, కొందరికి అర్థం కూడా కాదు. ఎన్ని సంవత్సరాలు అయితే అర్థం చేసుకునే విధానాలా ఉంది ఇప్పుడు. మన బాబా చెప్పే విషయాలంతా, గుహ్య మాటలంతా అర్థం చేసుకోవాలి. बाप तो रोज़ नया सुनाते रहे। कराची से लेकर मुरली निकलती आई है। पहले बाप मुरली चलाते नहीं थे। रात को 2 बजे उठ करके 10-15 पेज लिखते थे। बाबा लिखवाते थे और फिर उसकी कापियाँ निकालती थी। बाबा చెప్తారు, బాబా రోజు చాలా గుహ్యమైన మాటలు మనకు చెప్తారు. కరాచీలో ఉండి మురళి చెప్తూ ఉన్నారు. అయితే మొదట్లో బాబా ఏం చేస్తారంటే, బ్రహ్మ బాబా 2 గంటలకు లేస్తారు. లేచి ఫస్ట్ మురళి రాస్తారు. ఒక 10-15 పేజీలు రాయిస్తారు. తర్వాత దాన్ని కాపీస్ తీస్తారు. అప్పుడంతా సైక్లోప్ స్టైల్ ఉంటుంది, దాంట్లో కాపీ తీస్తూ ఉంటారు. తర్వాత దాన్ని అందరికీ పంపిస్తూ ఉంటుంది మురళి. అంటే శివబాబా బ్రహ్మ బాబాలో అవతరణ అయ్యి ఆ సమయంలో బ్రహ్మ ద్వారా అన్ని మాటలు రాయించి తర్వాత దాన్ని చదివిస్తారు. तो भक्ति मार्ग में तो शास्त्र आदि के कागज संभालते हैं, दिन प्रतिदिन बड़ी बड़ी किताबें बनाते जाते, कितना बायोग्राफी बनाते जाते हैं, वो फिर पढ़ कर के रखते हैं. तुम तो मुरली पढ़कर फेंक देते, नहीं तो ये वर्शंस रखना चाहिए हमेशा के लिए, परंतु नहीं जानते हो ये सब विनाश हो जाता है. అంటే ద్వాపర యుగం నుంచి శాస్త్రాలు రాస్తూనే ఉన్నారు. రాస్తూ ఆ పేపర్ అంతా బాగా సంభాలన చేస్తూ ఉంటారు. ఎంత పెద్ద శాస్త్రాలు అయిపోయింది అప్పటి నుంచి రాసిందంతా కూడా చేరితే. రోజుకు శాస్త్రాలు పెద్దగా అవుతూ ఉండేది. ఎందుకంటే అందరూ రాసిందాన్ని బాగా జాగ్రత్తగా పెట్టుకున్నారు. ఎంత బయోగ్రఫీ ఉంటుంది దాంట్లో. అయితే చదివేసి దాన్ని జాగ్రత్తగా పెట్టుకున్నారు. ఇక్కడ మరి మనం మురళి చదువుతాం, రోజు ఆ మురళి కొన్ని రోజులు పెట్టుకుంటాం, మరి పారవేస్తాం. లేదంటే ఎంత భగవాన్ వాచ ఎన్ని మహావాక్యాలు చెప్పినారు అదంతా మనం సదా పెట్టుకోవాలనా లేదా? అంటే వాస్తవంగా చూస్తే మనకు అర్థమైంది, లాస్ట్లో ఇదన్నీ వినాశం అయిపోతుంది. అందుకే మనం బాబా రోజు చెప్పేది పెట్టుకుంటాం. మన దగ్గర ఎన్ని మురళీస్ ఉన్నాయి. तो चित्र आदि जो भी तुम बनाते हो थोड़े समय के लिए, ये सब दब जाएगा, फिर वहाँ न शास्त्र न चित्र आदि कुछ भी नहीं होंगे. బాబా చెప్తారు, ఇప్పుడు చిత్రాలు కూడా ఎన్ని వెరైటీ చేస్తాం సర్వీస్ కోసం ఎన్ని వింగ్స్ ఉందో అంత చిత్రాలు కూడా చేసి పెట్టినారు. అయితే తర్వాత ఇదంతా ఏమీ ఉండదు, ఈ చిత్రాలు ఉండదు, ఈ శాస్త్రాలు ఉండదు, ఏమీ ఉండదు, అన్నీ వినాశం అయిపోతుంది. సత్యుగంలో ఇదంతా ఏమీ ఉండదు. ఇట్లా ఏ ప్రకారమైన చిత్రాలు ఉండదు. భక్తి మార్గ చిత్రం లేదు, జ్ఞాన మార్గ చిత్రాలు ఉండదు, ఈ మురళీను ఉండదు, ఆ శాస్త్రాలు ఉండదు, ఏమీ ఉండదు. ఏంటంటే అన్నీ వినాశంలో వెళ్ళిపోతుంది. కల్పకే బాధ హోంగా ఫిర్, తర్వాత కల్పం అయిన తర్వాత అది మళ్ళీ బయట వస్తుంది. शास्त्र आदि फिर द्वापर से शुरू होंगी. ग्रंथ भी आगे तो हाथ में लिखा हुआ बहुत छोटा था, अभी बड़ा बनाया. दिन प्रतिदिन बड़ा बनाते जाएंगे, नहीं तो शिव बाबा की जीवन कहानी कितनी लिखनी चाहिए. शिव बाबा చెప్తారు, ద్వాపర యుగంలో మళ్ళీ ఈ శాస్త్రాలంతా రాసేది స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఇదంతా చాలా చిన్నగా ఉండింది, చేత కూర్చొని రాస్తూ ఉంటారు శాస్త్రాలు కానీ గ్రంథం కానీ అని. తర్వాత ఇప్పుడైతే ప్రింటింగ్ మిషన్ వచ్చింది, ఎంత పెద్ద బుక్ ప్రింట్ చేసినా ఫాస్ట్గా అయిపోతుంది. రోజుకు పెద్ద అవుతూ ఉంది.
లేదంటే శివబాబాది జీవన్ కహానీ ఎంత ఉంది, ఎంత రాస్తాం మనం. అభి తుమ్ బచ్చే कहते हो, परम पिता परमात्मा की जीवन कहानी हम जानते हैं, बाप बैठ समझाते हैं. मैं भक्ति मार्ग में क्या करता हूँ, भक्ति मार्ग में भी इंश्योर करता हूँ. तो ఈశ్వరార్థ మనుష్య దాన్ పుణ్య కర్తేనా అంటే శివబాబాది ఎంత పెద్ద జీవన చరిత్ర. బాబా మనకు కూర్చొని చెప్పినారు, కథ చెప్పినారు. శివబాబా భక్తి మార్గంలో ఏం చేస్తారు, అట్లా జ్ఞాన మార్గంలో ఏం చేస్తారు, భక్తి మార్గంలో ఏం చేస్తారు, ఇది మనకు బాగా తెలుసు. శివబాబా భక్తి మార్గంలో ఏం చేస్తూ ఉంటారు, అందరి దగ్గర ఇన్షూర్ చేస్తూ ఉంటారు. ఇన్సూరెన్స్ అప్పుడు కూడా జరిగింది. భక్తి మార్గంలో మనం ఈశ్వరార్థ ఏమంతా దాన పుణ్యం చేస్తాము, దాని రిటర్న్ బాబా నెక్స్ట్ బర్త్లో ఇస్తూ ఉంటారు. సో మనం ఈశ్వరార్థ అని చెప్పి చేస్తూ ఉంటుంది భక్తి మార్గంలో కూడా. మరి నెక్స్ట్ బర్త్లో ఇప్పుడు ఇల్లు ఎవరికైనా బాబా మనకు పెద్ద ఇల్లు ఇస్తూ ఉంటారు నెక్స్ట్ జన్మలో. ధర్మశాల ఎంత కట్టిస్తూ ఉంటుంది అందరికీ, అందరూ సుఖంగా ఉండాలని. దానికి బదులుగా ఎన్ని ఇల్లు నెక్స్ట్ బర్త్లో ఇస్తాం. ఎవరెవరికి చదువు రావాలని కాలేజ్ స్కూల్ కట్టిస్తే నెక్స్ట్ బర్త్లో బాగా చదువుతారు. ఈ విధంగా ఈశ్వరార్థ ఏమంతా మనం చేస్తామో అదంతా మనకు రిటర్న్ ఇస్తూ ఉంటారు బాబా నెక్స్ట్ బర్త్లో. ఈశ్వరార్థం చేస్తాం, శ్రీకృష్ణ अर्थ కూడా दान पुण्य చేస్తూ ఉంటాం. तो फिर बाप समझाते हैं, मैं बच्चों को दूसरे जन्म में अल्पकाल के लिए फल देता आया हूँ. ఏమంతా భక్తి మార్గంలో దాన పుణ్యం చేస్తామో ఈశ్వరార్థ అంటే భగవాన్ పేరు చెప్పి దానం ఇచ్చే దాని వల్ల నెక్స్ట్ బర్త్లో దాని ఫలం మనకు ఇచ్చేస్తూ ఉంటుంది బాబా. అచ్చా యా బురా ఫల్ मिलता तो है ना, इतना इंश्योरेंस हुआ. जो जैसे कर्म करते हैं उस अनुसार फल मिलता है. అంటే ఈశ్వరార్థ మనం మంచిదంతా చేస్తూ ఉంటే దాని రిటర్న్ కూడా వచ్చింది, చెడ్డ పని చేస్తే దాని ఫలం కూడా వస్తూ ఉంటుంది. మంచిది చేస్తే సరి, చెడ్డది చేస్తే సరి, అది నెక్స్ట్ బర్త్లో దాని ఫలం దొరుకుతూ ఉండింది. మన బాబా అర్థంగా ఎంత ఇన్షూర్ చేసాం, నెక్స్ట్ దొరికిందా లేదా. సో ఎట్లా కర్మం చేస్తామో అట్లా దాని ఫలం దొరుకుతూ ఉండేది. మాయా ఉల్టా కామ్ కరాతీ హై, జిస్కో తుమ్ దుఃఖ్ పాతే హో. బాబా చెప్తారు, మాయా ఉల్టా పని చేయించిన దానివల్ల దాని రిజల్ట్ దుఃఖాన్ని ప్రాప్తి చేసుకున్నాం. అభి मैं तुमको ऐसा कर्म सिखाता हूँ जो कभी दुखी नहीं होंगे और माया भी वहाँ नहीं होंगी. బాబా చెప్తారు, నేను ఇప్పుడు మీకు ఎట్లా కర్మ నేర్పిస్తానంటే ఈ కర్మ ఆధారంలో ఎప్పుడు మీకు దుఃఖమే ఉండదు, మరి మాయాను ఉండదు. 21 జన్మాని కోసం ఎంత సుఖం, మరి మాయాను ఉండదు. అట్లా కర్మ ఇప్పుడు బాబా మనకు నేర్పిస్తారు. बाकी है मर्तबा जो जितना इंश्योर करे उतना. तो शिव बाबा भी ट्रस्टी है ना. అంటే బాకీ ఏమంటే పొజిషన్, ఇప్పుడు ఎవరు ఎంత ఇన్షూర్ చేస్తారో బాబా సేవా అర్థం అంత వాళ్ళ పొజిషన్ కూడా అక్కడ ఉంటుంది. శివ్ బాబాను ట్రస్టీ అయినారు. నంబర్ 1 ట్రస్టీ శివ్ బాబా. నెక్స్ట్ బర్త్లో మనకు అన్నీ రిటర్న్ ఇచ్చేస్తారు. మరి బాబా చెప్తారు, దూసరేకి ఆసక్తి जाएंगी, कोई ट्रस्टी तो कितना खाना ही खराब कर देते हैं. बाप तो देखो कैसे ट्रस्टी है, कहते हैं ये सब कुछ बच्चों के लिए है, तुम्हारा सारा कनेक्शन शिव बाबा से. बाप कहते हैं मैं सच्चा ट्रस्टी हूँ, मैं खुद सुख नहीं लेता हूँ,
बच्चों को सारी राजधानी देता हूँ। लौकिक बाप भी बच्चों को सब कुछ वर्षा दे जाते हैं। मैं तो स्वर्ग में नहीं है, कुछ भी नहीं लेता, तुमको ही सब दे देता हूँ। तो तुम्हारी कनेक्शन सारा शिव बाबा से। ये बाबा कहते हैं मैं भी फुल इंश्योर कर लिया, तन मन धन सब बाप की सर्विस में। అంటే శివబాబా చెప్తారు, నేను నంబర్ 1 ట్రస్టీ, మీరందరూ నా సేవ అర్థంగా ఇన్షూర్ చేస్తారు. నేను ఏమీ దాన్ని తీసుకోను, ఏమీ చెడపను, అదంతా నెక్స్ట్ బర్త్లో మీకు ఇచ్చేస్తాను, రాజ్యమే ఇచ్చేస్తాను. లౌకికంలో చాలామంది ట్రస్టీలు వాళ్ళు తినేస్తారు. ట్రస్టీని ఇప్పుడు తిరుపతిలో ట్రస్టీ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం డబ్బులు వాళ్ళు కూడా ఫుల్ తీసుకునేస్తారు ట్రస్టీని చెప్పేసి, అయితే చెడిపేస్తారు మొత్తం అని ఖజానా. ఇక్కడ మరి శివబాబా నంబర్ 1 ట్రస్టీ. ఎంత మన అందరూ ఈశ్వరీయ సేవ అర్థం ఏమంతా చేస్తాము, దీనిదంతా నెక్స్ట్ బర్త్లో మనకి ఇచ్చేస్తారు. మనకు మొత్తం కనెక్షన్ శివబాబా దగ్గర. శివబాబా పేరు చెప్పే మనం అన్నీ సేవ చేస్తాం. ఎవరందరూ బండారాల్లో డబ్బులు వేస్తారు, శివబాబా కోసం వేస్తారా లేదా, దానిదంతా రిటర్న్ వచ్చేస్తారు. బాబా సత్యమైన ట్రస్టీ అయినారు. చెప్తారు, నేను ఏమి నా సుఖాని కోసరం ఇదాన్ని తీసుకోను, మీకే నేను మొత్తం రాజ్యం ఇస్తాను, మొత్తం రాజధానియే నేను మీకు ఇచ్చేస్తాను. లౌకిక తండ్రి కూడా బిడ్డల కోసం ఆస్తి అంతా ఇచ్చేసి వెళ్ళిపోతారు. మరి నేను కూడా స్వర్గంలో రాను, కానీ మీకే మొత్తం ఇస్తాను, స్వర్గాని ఆస్తి మొత్తం. तुमको ही सब दे देता, तो तुम्हारा कनेक्शन सारा शिव बाबा से. ఈ బ్రహ్మ బాబా కూడా ఏం చెప్పినారంటే, నేను ఫుల్ ఇన్సూరెన్స్ చేసేసాను, నా దగ్గర ఒక పైసా పెట్టుకోకుండా నా తాన మాన ధనం అన్నీ మొత్తం శివ బాబా సేవార్థ ఇచ్చేసాను చెప్పినారు బ్రహ్మ బాబా. సింధీ మే ఏక్ కహావత్ హై, హాత్ జిస్కా ఐసా పెహలా పూర్వ పౌంచే. అంటే సింధీలో చెప్తారు, ఎవరు చెయ్యి ఇట్లా ఉందో అంటే ఇచ్చేటగా చూపిస్తారు కదా, ఎవరు చెయ్యి ఇచ్చేదాం వాళ్ళు ఫస్ట్ నంబర్ వచ్చేస్తారు. పైన సత్యుగంలో ఫస్ట్ వచ్చి మొత్తం అన్నీ తీసుకుంటారు. तो बाप को सब इंश्योर करना, 2 मुट्ठी चावल दिया तो महल मिल गया ना. అంటే శివ బాబాకు ఇన్షూర్ చేయాలి. ఇట్లా కుర్చీలు అడుగు చూపిస్తారు, 2 పిడిగడు అటుకులు ఇచ్చినారు, ఎంత మొత్తం అని రిటర్న్ అయిపోయింది, మహల్ దొరికిందా లేదా. సో అట్లా ఇక్కడ మనం ఏమంతా బాబా కోసరం ఇస్తామో మొత్తం బాబా మనకు రిటర్న్ ఇచ్చేస్తారు. అంటే బాబా సేవ అర్థంగా బాబాని అనుకుని ఏమంతా మనం చేస్తాము అది గ్యారంటీ మనకు సత్యుగంలో ఫుల్గా రిటర్న్ అయిపోతుంది. అభి देखो मकान बना है, कोई ने 1 रुपया भेजा, हमारी ईंट भी लग जाए. बाप ने लिखा, तुमको तो सबसे अच्छा महल मिलेगा क्योंकि तुम गरीब हो, मैं हूँ ही गरीब निवास. అంటే ఇప్పుడు కూడా బాబా మధుబన్లో బిల్డింగ్స్ అంతా కడతారు, మనందరం పోదే ఉండేదానికోసం. కొందరు పాపం మాతలు 1 రూపాయి పంపిస్తారు, నాది 1 ఇటుక దాంట్లో వేయండి అట్లా అని. బాబా మరి వాళ్ళకు రాస్తారు, నీకు చాలా ఫస్ట్ క్లాస్ మహల్ అక్కడ దొరుకుతుంది, ఏదంటే నేను గరీబ్ నివాస్, నువ్వు కూడా చాలా ఇంత పేదవాళ్ళుగా ఉంటే కూడా అట్లీస్ట్ మీ దగ్గర ఎంతో ఏం ఉందో ఇచ్చినారు నాకు ఇల్లు కట్టేదానికి, మీకు దాని రిటర్న్ గ్యారంటీ महल దొరుకుతుంది. गरीब का एक रुपया, షౌకార్ का 10,000, दोनों బరాబర్. పేదవాళ్ళది 1 రూపాయి కానీ షౌకార్ది 10,000 కానీ 2 ఈక్వల్, అంటే ప్రపోర్షన్లో ఈక్వల్.
వీళ్ళకి ఎంత ఉందో దాని నుంచి ఇచ్చినారు, షౌకార్లో ఎంత ఉందో దాని ప్రకారం ఇచ్చినారు. అంటే ప్రపోర్షనली ఈక్వల్. ఇద్దరిది मर्तबा एक ही मिल जाता. शाहूकार बहुत मुश्किल आते हैं. सबसे कन्या तो बिल्कुल फ्री है. नंबर 1 देखो మమ్మ आई है. బాబా చెప్తారు, షౌకార్లు చాలా కష్టం ఇక్కడ వచ్చేది. అందరికంటే పేదవాళ్ళు షౌకార్ గారి కన్యలు చాలా పేదవాళ్ళు, ఏం లేదు, ఫ్రీగా ఉన్నారు, పేదవాళ్ళుగా ఉన్నారు. సో నంబర్ 1 మమ్మ వచ్చినారు కదా, ఫస్ట్ నంబర్లో పోయినారు, రాధా అయిపోయినారు, మమ్మ లక్ష్మి అయిపోయినారా లేదా ఫస్ట్ నంబర్లో. మమ్మ ఏం తీసుకొచ్చినారు, उनके पास तो कुछ भी नहीं था. మమ్మ దగ్గర ఏమీ ఉండలేదు, గరీబ్ కే ఘర్ కీ థీ. ఫిర్ నంబర్ 1 చలి గయి. మమ్మ ఎంత పేదవాళ్ళ ఇంట్లో జన్మం తీసుకున్నారు, అయితే ఫస్ట్ నంబర్లో ఎట్లా వెళ్ళిపోయినారు. తో ఇస్ని సబ్ కుచ్ దియా. ఫిర్ भी पहले లక్ష్మి ఫిర్ నారాయణ్. బ్రహ్మ బాబా తన దగ్గర ఉండేది మొత్తం ప్రాపర్టీ ఇచ్చేశారు బ్రహ్మ బాబా. ఆయన నారాయణ్ సెకండ్ నెంబర్ అయిపోయినారు, ఫస్ట్ నెంబర్ లక్ష్మి అయిపోయింది. ఏమీ ఇవ్వలేదు, లక్ష్మి ఫస్ట్ వచ్చేసింది. అన్నీ ఇచ్చినారు, నారాయణ్ సెకండ్ నెంబర్ అయిపోయినారు. కిतना వండర్ఫుల్ खेल है. ఇది ఎంత వండర్ఫుల్ ఆట ఇది. तो कभी किसी बात में संशय नहीं होनी चाहिए. बाप दादा कोई कम थोड़ी है. ఏ మాటలో కూడా మనకు సంశయం రాకూడదు. ఎంతో విశేష భగవాన్ అంటే శ్రేష్టాది శ్రేష్ఠ. బ్రహ్మ బాబా కూడా ఏమీ తక్కువ లేదు, చాలా శ్రేష్ఠ. భగవాన్ కంటే సెకండ్ నంబర్. అయినా మనకు ఏ ప్రకారం సంశయం రాకూడదు. బాబా ఎట్లా చెప్తే నిశ్చయం చేసుకొని చేస్తూ ఉంటారు. नहीं तो ज़रा भी संशय इसमें नहीं लानी चाहिए. बहुत मीठा बनना है, कदम कदम पर श्रीमत लेनी है. ఏ విషయంలో కొంచెం కూడా సంశయం రాకూడదు. చాలామందికి ఏమేమో సంశయం వచ్చేస్తుంది. డబ్బులేమో ఇస్తారు సేవార్థంగా, మళ్ళీ ఏమేమో అనుకుంటారు. నిజంగానే వీళ్ళు ఇట్లనా అట్లనా అని అనుకునేస్తారు. అయితే బాబా చెప్తారు, ఏ ప్రకారమైన సంశయాలు తీసుకురావు, మన భగవాన్ అర్థంగా సేవ చేస్తాం. బాబా మళ్ళీ మనకు గ్యారంటీ రిటర్న్ ఇచ్చేస్తారు. ప్రతి అడుగులో శ్రీమత్ అనుసారంగా నడుచుకోవాలి, పవిత్రంగా ఉండాలి. సంశయం వచ్చేది కూడా పవిత్రత కాదు. మరి అర్థమైందా? చాలా స్వీట్గా ఉండేదంటే పవిత్రంగా ఉండేది. ఏ ప్రకారమైన సంకల్ప వికల్పాలు రాకూడదు, సంశయం ఉండకూడదు. ప్రతి అడుగులో శ్రీమత్ తీసుకోవాలి. బాబా ఎట్లా చెప్తారో మనం అట్లా చేస్తూ పోతూ ఉండాలి. నహితో మాయా బహుత్ నుక్సాన్ కర్ దేతి హై. లేదంటే మాయ చాలా నష్టం చేసేస్తుంది. సంశయం వస్తే కూడా నష్టమైపోతుంది. तो बच्चों को कितनी डायरेक्शन देना पड़ता है. बाप कहते हैं पूरा समाचार लिखो. శివ బాబా బ్రహ్మ బాబా ఇద్దరం మనకి ఎంత డైరెక్షన్స్ ఇవ్వాల్సిందిగా ఉంది. ప్రతి అడుగులో వెరైటీ డైరెక్షన్స్ ఇస్తారు. బాబా మళ్ళీ చెప్తారు, పూర్తి సమాచారం మన బాబాకు రాయాలి. బాబా హర్ ప్రకార్కి సంభాల్ కరెంగి. ఫుల్గా మన దగ్గర మనసులో ఏముందో దాన్ని మనం సత్యంగా చెప్తే బాబా మన జాగ్రత్తగా బాగా చూసుకుంటారు, అన్ని ప్రకారంగాను చూసుకుంటారు. బాబాకు బహుత్ ఖ్యాల్ रहता है, కహా ఈ బచ్చా చढ़ जाए. బాబాకు మన పైన చాలా సంకల్పాలు విచారాలు. तो पढ़ाई पर पूरा अटेंशन भी चाहिए. हम है मोस्ट बिलव्ड గాడ్ ఫాదర్లీ స్టూడెంట్స్. వారందరూ బాబాకు అతి ప్రియమైన ఈశ్వరీయ విద్యార్థులు. చదువు పైన ఫుల్ అటెన్షన్ కూడా ఉండాలి. భగవాన్ బాద్షా भी लिखा हुआ है,
परंतु कृष्ण का नाम डाल दिया है. వాస్తవంగా గీతలో భగవాన్ వాచ అని రాసినారు, అయినా మరి కృష్ణ పేరు వేసేసారు. అది చాలా పెద్ద తప్పు అయిపోయింది. कृष्णा भी सभी मनुष्यों से ऊंचे से ऊंचा ठहरा, फर्स्ट प्रिंस है. कृष्ण का नाम ले देते हैं, नारायण का क्यों नहीं. అంటే కృష్ణ పేరు వేసినారు. కృష్ణ కూడా ఏం తక్కువ లేదు, శ్రేష్టం. మనుషులందరిలో చాలా శ్రేష్టం. ఫస్ట్ నంబర్ రాజ్ కుమార్. కృష్ణ పేరు వేసినారు, నారాయణ పేరు లేదు. కృష్ణ పేరు ఎందుకంటే పవిత్ర, అంటే పవిత్ర, సంపూర్ణ సతు ప్రధానాత్మ, బాలక్ కృష్ణ. అందుకే చిన్నప్పుడు చాలా ఫస్ట్ నెంబర్ సతు ప్రధాన్ స్టేజ్, అందుకే కృష్ణ పేరు వేసినారు. సేమ్ డిటో భగవాన్కు నెక్స్ట్ స్టేజ్ ఎట్లా ఉంటుంది, ఆ స్టేజ్ కృష్ణాది ఉండేది. फिर बचपन से युवा, फिर वृद्धावस्था हो जाती है. बच्चों की ही महिमा करते हैं क्योंकि पवित्र है ना. बालक ब्रह्मज्ञानी समान कहते हैं. బిడ్డల్ స్టేజ్ చాలా పవిత్రంగా ఉంటుంది. బిడ్డల్ని బ్రహ్మజ్ఞాని సమానం చెప్తారు. మనసులో ఏమీ ఉండదు వాళ్ళకు, ఇంత బాగుంటుంది బిడ్డల్ స్టేజ్. बच्चे से कोई पाप नहीं होता है, तो कृष्णा छोटा बच्चा होने के कारण उसका बर्थडे भी मनाते हैं. అంటే బిడ్డల ద్వారా ఏ పాపం జరగదు. కృష్ణ చిన్న బిడ్డ, ఎంత సతో ప్రధాన్ అంటే సతో ప్రధాన్. కృష్ణదే బర్త్డే చేస్తారు. కృష్ణ జన్మాష్టమి చేస్తారా లేదా? మరి నారాయణది చేయరు. ఇదే వండర్ఫుల్. फिर भी कृष्णा को द्वापर में दिखा दिया है. ये सब बाप बैठ समझाते. सिवाय तुम ब्राह्मणों के दुनिया में कोई ऐसे नहीं होंगे जिससे ये सब बातों को पता. బాబా చెప్తారు, కృష్ణ వాస్తవంగా సత్యుగాని మొదటి జన్మాలి, మొదటి ప్రిన్స్, హయ్యెస్ట్ అంటే హయ్యెస్ట్ స్టేజ్. మళ్ళీ ఆ కృష్ణాని ద్వాపర్లో చూపించిన, ఎంత వండర్ఫుల్. సో ఈ విషయాలంతా ఈ మొత్తం ప్రపంచంలోనే మనం బ్రాహ్మణుడికి తప్ప వేరే ఎవరికి తెలియదు. బాబా మనకు చెప్పినారు, బ్రాహ్మణ్ అందరికంటే ఉత్తమ్. ఈ మొత్తం ప్రపంచంలోనే శివబాబా బిడ్డలు బ్రహ్మ ద్వారా వచ్చినవారు. ఉత్తమ్ బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ్. तुम ब्राह्मण हो गए ईश्वरीय संतान. ఏంటంటే మనం ఈశ్వరీయ సంతాన్ అయినా శ్రేష్ఠ. सतयुग में ईश्वरीय संतान नहीं कहेंगे, ईश्वर से ज़रूर वर्षा की प्राप्ति होंगी. బాబా చెప్తారు, స్వర్గీ వర్ష ప్రాప్తి होंगी. అంటే సత్యుగంలో ఈశ్వరీయ సంతాన్ చెప్పరు. ఈశ్వర్ దగ్గర ఉండి ఇప్పుడు మనం స్వర్గాన్ని ఆస్తి ప్రాప్తి చేసుకుంటాం. ये है तुम्हारा అతి దుర్లభ అమూల్య జీవన్. ఇప్పుడు మనకేం జీవనం ఉందో ఇది అతి అమూల్యమైన జీవనం. చాలా అదృష్టం ఉండే వాళ్ళకి ఈ జీవనం దొరుకుతుంది. ఈశ్వర్ బిడ్డ అయ్యే లక్ కూడా ఉండాలి, భాగ్యం. సో ఈశ్వర్ దగ్గర ఉండి స్వర్గాన్ని ఆస్తి ఇప్పుడే ప్రాప్తి అవుతుంది మనకు. सबका तो नहीं हो सकता है, ये ड्रामा ऐसा बना हुआ है. అయితే ఇట్లా భాగ్యశాలి జన్మం, భగవాన్ బిడ్డ అయ్యి స్వర్గాన్ని ఆస్తి తీసుకోవాలంటే ఈ డ్రామాలో చాలా తక్కువ మందిది అవుతుంది. అందరిది ఇట్లా జన్మం లేదు. డ్రామా అనుసారంగా మనకి ఈ జన్మం దొరికింది. చాలా నషాలో ఉండాలి. మన ఎంత భాగ్యశాలి, డైరెక్ట్ భగవాన్ బిడ్డలు అయిపోయిన. కల్ప పహలే జినోని పడా ఓ పడ్ రహే. ఇప్పుడు చదువుతున్నారు కదా శివబాబా బిడ్డలందరూ. కల్పం ముందు ఎవరెవరు చదివినారు వాళ్ళే ఇప్పుడు కూడా చదివేది. भगवान ने ज़रूर भगवान भगवती पैदा की. భగవానే గ్యారంటీ భగవాన్ భగవతికు జన్మ ఇచ్చినారు. క్రియేట్ చేస్తున్నారా లేదా మనందరినీ భగవాన్ భగవతి లాగా? వాస్తవంగా భగవాన్ భగవతిని చెప్పరు,
భగవాన్ ఒకరే, గాడ్ ఈజ్ వన్ అని చెప్తారు కదా, భగవాన్ ఒకరే, నిరాకారదే మహిమ. అంటే తను సమానం మన అందరిని చేస్తున్నారు. ఇదే ఎంత విచిత్రం చూడండి. మనందరూ భగవాన్ సమానం అయిపోతామా లేదా? సాకార్కి తోడి మహిమ అవుతే నిరాకార్కి మహిమ. ఇదంతా నిరాకార్ది మహిమ, సాకార్ది కాదు. इन लक्ष्मी नारायण को निराकार ने ऐसे बनाया. अभी राजयोग सीख रहे हैं. राजा की स्थापन हुई तो उस समय विनाश भी हुआ. అంటే భగవాన్ ఈ లక్ష్మీనారాయణని ఇట్లా చేసినారు, తయారు చేసినారు. నిరాకార్ భగవాన్ రాజయోగం నేర్చుకుంటున్నారు. రాజ్యం స్థాపన అయిపోతూ ఉంది. తర్వాత వినాశం కూడా గాయనం, మళ్ళా అంత వినాశం అయిపోతుంది. బాప్ జరూర్ స్వర్గ కా వర్షా దేంగే, అభీ తో హై సంగమ్ యుగ్ కి బాత్. బాబా చెప్తారు, శివ్ బాబా మనకు స్వర్గాన్ని ఆస్తి ఇస్తారు. ఇప్పుడు ఇది సంగం యుగాని మాట. భగవాన్ వచ్చి సంగం యుగంలోనే మన అందరికీ స్వర్గాన్ని ఆస్తి ఇస్తారు. శివ్ బాబా వస్తారు ఈ సమయంలోనే. शिव बाबा आते हैं तब खेल पूरा होता है, फिर कृष्ण का जन्म होता है. ఇదెంత వండర్ఫుల్ చూడండి. ఎప్పుడు భగవాన్ శివ్ బాబా అవతరణ అవుతారు అప్పుడు మనకు అన్నీ చదివించిన తర్వాత ఆట పూర్తి అయిపోతుంది. ఇదే లాస్ట్ ఆట జరుగుతుంది, వినాశం అయిపోతుంది. తర్వాత శ్రీకృష్ణ ఫస్ట్ జన్మలో వస్తారు. అప్పుడే మళ్ళీ ఆట స్టార్ట్ అవుతుంది. కృష్ణ వచ్చినప్పుడు ఆట స్టార్ట్ అవుతుంది. శివబాబా వచ్చినప్పుడు ఆట అంతా ఫినిష్ అయిపోతుంది. ఇది ఎంత విచిత్రం. मनुष्य तो बेचारे मूंझ गए हैं, तब तो बाप आकर के समझाते. परमपिता परमात्मा ब्रह्मा द्वारा सब शास्त्रों का सार बताते. अभी तुम जैसे मास्टर नॉलेजफुल हो गए. అంటే మనుషులు పాపం ప్రతి ఒక్క మాటలో కూడా కన్ఫ్యూజ్ అయినారు. అందుకే స్వయం భగవాన్ వచ్చి మనకు ఇదాన్ని చదివిస్తున్నారు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా అన్ని శాస్త్రాన్ని సారం మనకు చెప్తారు. ఇప్పుడు మన అందరం ఏ స్టేజ్లో ఉన్నాం? మాస్టర్ నాలెడ్జ్ఫుల్. బాబా చెప్తారు మీరందరూ బాబా బిడ్డలు, మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అయిపోయినారు. ఇది ఆత్మది మహిమ. ఆత్మనే కదా ఇదంతా వింటుంది. పరమాత్మ దగ్గర ఉండే జ్ఞానం అంతా ఆత్మ విని మాస్టర్ జ్ఞాన స్వరూప్ అయిపోయింది. శివ బాబా జ్ఞాన సాగర్, ఆనంద సాగర్, మరి బ్లిస్ఫుల్. బాబాదే ఇది మహిమ, నిరాకార్ పరమాత్మ. బాబా చెప్తారు ఈ భారతదేశం అన్నిటికంటే పెద్ద తీర్థస్థానం. ఎందుకంటే ఇక్కడ స్వయం భగవాన్ పతిత్ పావన్ అవతరణ అవుతారు. అయితే కృష్ణ పేరు వేసిన దానివల్ల మన భారతదేశానికి మహిమ కూడా అన్నీ వెళ్ళిపోయింది, లేనే లేదు. లేదంటే శివ్ బాబా మందిర్, శివాలయం ఎంత ఉంది, అందరూ వచ్చి పూలు భగవాన్కి ఇస్తారు. సబ్కా సద్గతి దాత ఏకీ భగవాన్. అందరికీ సద్గతి దాత ఒకరే, పరంపిత పరమాత్మ, నిరాకార్ శివ్ భగవాన్. ఇప్పుడు తండ్రి చెప్తారు మీకోసం కొత్త ప్రపంచాన్ని నేను స్థాపన చేస్తూ ఉన్నాను. దాంట్లో స్వయం భగవాన్ రారు. అర్థమైందా? బాప్ कहते तुम बच्चों के लिए नई दुनिया स्थापन कर रहा, उसमें खुद नहीं आता है, सब कुछ तुम बच्चों के लिए. साफ बात है. मनुष्य तो अपने लिए करते हैं, फिर कहते हैं कि हम निष्काम करते हैं. బాబా చెప్తారు బాబా మన కోసమే స్వర్గ స్థాపన చేస్తారు, స్వయం రారు దాంట్లో. ఎంత క్లియర్ మాట చెప్పేస్తున్నారు బాబా. మనుషులు ఏం చెప్తారు? నేను అన్నీ చేస్తాను, తన కోసం చేసుకుంటారు. మరి చెప్తారు నేను నిష్కామ్. అట్లా వాస్తవంగా స్వార్థార్థమే చేసుకుంటారు,
మనుషులు మాలో చెప్తారు నేను నిష్కామ్ అట్లా అని. పరంతు నిష్కామ్తో కోయి కర్ నహీ సక్తే. కోరిక లేకుండా ఎవరు ఏమీ చేసానికి లేదు. బ్రహ్మ బాబా కూడా నారాయణ అవుతా అని చెప్పేసి అన్నీ చేసినారు. అయినా నారాయణ అయినారు. శివబాబా మరి ఏమీ లేదు, అది కూడా అన్నీ మన కోసమే చేసినారు. హర్ చీజ్ కా ఫల్ జరూర్ మిల్తా హై. మనుషులు ఏమి చేసినా సరే ప్రతి దానికి కర్మని రిజల్ట్ ఉంటుంది, కర్మని గతి అనుసారంగా కర్మఫలం ఉంటుంది. పొద్దున అనుకుంటేనే ఉంటుంది, ఎందుకంటే కర్మం చేసేసారు కదా. ప్రతి ఒక్క కర్మానికి ఫలం మనుషులకు దొరుకుతుంది. అర్థమైందా? శివబాబా ఒకరే తను చేసిన దానికోసం ఏమీ తీసుకోరు. ఇది బాగా నోట్ చేసుకోండి. నిష్కామ్ అంటే నిరాకారి పరమాత్మ ఒక్కరే. मैं तो तुम बच्चों को अविनाशी ज्ञान रतन देता हूँ, तुम्हारे लिए ही वैकुंठ लाया हूँ. बच्चों को सॉवरेनिटी का सॉवेनियर देता हूँ, तो वो लेने के लिए लायक बनना चाहिए. బాబా చెప్తారు, నేను అవినాశి జ్ఞాన రత్నాలు మీకు ఇస్తాను. మీకోసరమే నేను వైకుంఠం తీసుకొచ్చినాను, మీకోసరమే రాజ్యాన్ని ఇది ఇస్తున్నాను. అయితే దానికోసం మీరు లాయక్ కావలే కదా. స్వర్గ్ కా మాలిక్ బన్నా హై, హతేలీ పర్ బహిత్ మిల్తా హై. స్వర్గానికి మాలిక్గా చేస్తాను, మీ చేతో నేను స్వర్గం ఇస్తున్నాను, మీరు దానికి లాయక్ కావాలి, దానికోసమే పురుషార్థం చేయాలి. सेकंड में जीवन मुक्ति अथवा सेकंड में बादशाही दिव्य दृष्टि दाता शिव बाबा सेकंड में वैकुंठ में ले जाते हैं. इस बाबा के हाथ में कुछ चाबी नहीं. बाप कहते हैं मैं तुम बच्चों को राजा ही देता हूँ, मैं नहीं राज्य करता हूँ. అంటే సెకండ్లో జీవన్ ముక్తి గాయన ఉందా లేదా? దివ్య దృష్టి దాత కూడా శివబాబాని. ఒక్క సెకండ్లో వైకుంఠలో బుద్ధిని తీసుకుపోతారు. ఇదంతా దివ్య దృష్టి చాబి ఒక శివబాబా చేత ఉంది, బ్రహ్మ బాబా చేత లేదు. శివబాబా చెప్తారు, నేను మీకోసరమే రాజ్యం స్థాపన చేసి ఇస్తాను, నా కోసరం లేదు, నేనేమి అక్కడ రాని రాజ్యంలో. फिर जब तुम भक्ति मार्ग में जाएंगे तभी तुमको दिव्य दृष्टि से बहलाता हूँ. తర్వాత మన భక్తి మార్గంలో పోయేటప్పుడు అనేక ప్రకారంగా సాక్షాత్కారాలు ఇస్తారు, బాబా చూపిస్తారు. దివ్య దృష్టి ద్వారా ఎంత వండర్ఫుల్ మాటలంతా చూపిస్తారు. సంఘంలో మనం ఏమంతా చేస్తామో దానికి అంతా భక్తి మార్గంలో మనకు సాక్షాత్కారం అయింది. లేదంటే భక్తి మార్గంలో ఎంత వండర్ఫుల్గా మనం చేసినాం. कितना अच्छी रीति समझाते हैं बाबा. ऐसे बाबा काल्प की संगम युगे एक ही बार आते हैं. बनी बनाई बन रही है, अब कुछ बननी नहीं. जो कुछ होता है ड्रामा में नूंद है. బాబా ఎంత ఫస్ట్ క్లాస్గా అన్ని విషయాలు మనకు చెప్తారు. బాబా ప్రతి కల్పానికి సంఘం యుగంలో వస్తారు. ఇదంతా ఆట చేస్తే ఉంది. బనీ బనాయి బన్ రహీ అని చెప్తారు బాబా. ఏమంతా చేసి ఉందో అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా ఏమీ లేదు, ఇదంతా డ్రామాలో ఫిక్స్ అయిపోయింది జరిగేది. ఉస్కో సాక్షి హోకర్ దేఖో. మొదటి అంటే కల్ప జరిగేదే ఇప్పుడు జరుగుతుంది, దీన్ని సాక్షిగా ఉండి చూడాలి. बाबा बहुत अच्छी रीति समझाते हैं. बच्चे मैं तुम्हारा ఇన్సూరెన్స్ మ్యాగ్నెట్ హూమ్. బాబా చెప్తారు, నేను మీ ఇన్సూరెన్స్ మ్యాగ్నెట్ అయినాను. అంటే మీరు ఈశ్వరార్థంగా అన్నీ చేస్తారు, నేను నెక్స్ట్ బర్త్లో రిటర్న్ తీసుకునేదానికి. సో తుమారి ఏక్ పాయ్ బి నహీ గవాతా. నేను ఒక్క పైసా కూడా పోగొట్టుకోను. మొత్తం మీరు ఏమంతా నా కోసం చేస్తారో దానికంతా ఫుల్గా రిటర్న్ ఇచ్చేస్తాను చెప్తారు.
కౌడీ से तुमको हीरे तुल्य बनाता, మిమ్మల్ని గవ్వ నుంచి వజ్ర సమానం చేస్తాను. మీ డబ్బులు కూడా ఇప్పుడు గవ్వ నుంచి డబ్బులు వజ్ర సమానం చేసేస్తారు शिव बाबा. तो ये सब शिव बाबा करते हैं. इनके द्वारा करण करावनहार है बाबा. ఇది ఏమంతా సంగం యుగాల్లో బాబా చేయిస్తారు, శివ్ బాబా చేయిస్తారు బ్రహ్మ ద్వారా. శివ్ బాబాని కరణ్ కరావన్హార్ అని చెప్తారు. బ్రహ్మ ద్వారా అన్ని పని మనకు చేయిస్తారు. అంటే రాజ్యం స్థాపన చేయిస్తారు, మన ఈశ్వరార్థ సేవ చేయించి దానికి రిటర్న్ మనకి ఇచ్చేస్తారు. ఎంతో వండర్ఫుల్ శివ్ బాబా చేయిస్తారు. निरहंकार वो है शिव बाबा. निरहंकारी, अहंकार में ले निराकार. गॉड फादर कैसे बैठ पढ़ाते हैं. भगवान निराकार शिव बाबा అహంకారం లేకుండా ఎంతో సింపుల్ శరీరంలో వచ్చి మనకు చదువు నేర్పిస్తారు. गॉड फादर ऐसा नहीं कहते चरण में पढ़ो. బాప్ ఒబీడియంట్ సర్వెంట్ హే. తాను శివ్ బాబా ఇట్లా చెప్పలేదు, రండి నాకు వచ్చి నమస్కారం చేయండి అట్లా ఇట్లా చెప్పలేదు. అయితే ఏం చెప్తారు, నేను ఆజ్ఞాకారి సర్వెంట్ మీకోసరం. ఎంతో చూడండి శబ్దాలు, నిరహంకారి శబ్దం. బాప్ कहते हैं जिनको मालिक बनाया वो सुख भोग अभी दुखी हो गए हैं. శివ్ బాబా మన మాలికగా చేసి ఉంటే, మన మాలికగా ఉండేటప్పుడు ఎంత సుఖం అంటే అంత సుఖం అనుభవం చేసుకొని లాస్ట్లో ఇప్పుడు ఎంతో దుఃఖంగా ఉన్నాం. సుఖ్ భీ బహుత్ మిల్తా హై. సుఖం కూడా మనకు చాలా ఎక్కువ దొరుకుతుంది. ఇతనా సుఖ్ కోయి ధర్మకో నహీ మిల్తా హై. వేరే ధర్మం వాళ్ళకు ఇంత ఎక్కువ సుఖం లేనే లేదు. మన దేవతగా ఉండేటప్పుడు ఎంత ఫస్ట్ క్లాస్ జీవనం, హాయిగా ఉండే జీవనం, సంపూర్ణ సుఖంగా ఉండే జీవనం. అట్లా తర్వాత వచ్చే ధర్మం వాళ్ళకు లేదు. ऐसे नहीं कह सकते हैं कि भारतवासियों को क्यों, औरों ने क्या किया. अरे इतने ढेर मनुष्य है, सब तो नहीं आ सकते हैं ना. ये డ్రామా బనా హువా హై. ఇట్లా ప్రశ్ననే లేదు. భారతవాసీలకు మాత్రం ఎందుకు ఇంత సుఖం, స్వర్గానికి సుఖం, వేరే వాళ్ళకు ఎందుకు లేదు, ఏం చేశారు అట్లా అడిగే మాట లేదు. ఎందుకంటే ఎంతమంది జనసంఖ్య, అందరూ ఏం సత్యుగాల్లో రారు. డ్రామా ఇట్లానే చేసే ఉంది. సత్యుగ్ దేవీ దేవత ఆత్మలు సత్యుగ్ త్రేత వరకు వచ్చేవాళ్ళు, వాళ్ళదే పార్ట్, విశేష పార్ట్ మనది. మనమే వస్తాం సత్యుగ్ త్రేత వరకు. వేరే ధర్మం వాళ్ళే లేదు. ఇది కూడా మనకు నష ఉండాలి. మన భాగ్యంలోనే ఇది ఉంది. भारत में ही आदि सनातन देवी देवता धर्म था. भगवान ने आकर के सहज राजयोग सिखाया था. అంటే భారతదేశంలోనే ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మం ఉంది. భగవాన్ వచ్చి ఈ సహజ రాజయోగం నేర్పించినారు. ఆ సమయంలో ఎవరందరూ నేర్చుకున్నారు బాబా వచ్చినప్పుడు వాళ్ళే స్వర్గాన్ని దేవీ దేవతలు అవుతారు. बाप कहते हैं मैं फिर से आया हुआ हूँ. तुम भी जानते हो 84 जन्म का पार्ट बजाया, अभी फिर से हम घर जाते हैं. మనకు బాబా చెప్తారు, నేను మళ్ళా వచ్చినాను, మీరు కూడా 84 జన్మాని పార్ట్ చేసి ఇప్పుడు లాస్ట్ జన్మలో ఉన్నారు. ఇప్పుడు మీ వల్ల ఇంటికి తీసుకుపోయేదానికి వచ్చినాను. మనందరూ ఇప్పుడు వాపస్ ఇంటికి పోయే టైం వచ్చేసింది. ये बहुत पुराना चोला हो गया है. सर्प का मिसाल सन्यासी लोग फिर कहते हैं आत्मा सो परमात्मा में लीन हो जाती है. ऐसे अवस्था में रहते रहते फिर शरीर छोड़ देते हैं. परंतु ब्रह्म में लीन तो
कोई हो नहीं सकते हैं। इसमें भी कोई कोई बहुत ठीके होते हैं, शांति में बैठकर शरीर छोड़ चले जाते हैं तो उसका वायुमंडल में 3-4 दिन तक सन्नाटा हो जाता है। तो तुम जानते हो कि ये पुराना शरीर छोड़ बाबा के पास जाते हैं। ब्रह्म तो बाबा नहीं, ये उन विचारों को का భ్రమ है। బాబా చెప్తారు, మనం ఇప్పుడు సర్పంలాగా ఈ పాత శరీరాన్ని అట్లనే వదిలేసి ఇంటికి పోదాం పరంధాం. దీని పాము ఎట్లా పొర తీసేస్తుందో అట్లా మనం ఈ శరీరాన్ని వదిలేసి పరంధాం వెళ్ళిపోతాం. అయితే సన్యాసులు వాళ్ళు తన కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పుకుంటారు. మళ్ళీ చెప్తారు, నేనే ఆత్మ, పరమాత్మలో లీనమైపోతాను అట్లా అని చెప్పి కూర్చుంటారు. పరమాత్మ అంటే బ్రహ్మతత్వాన్ని తలంపులో కూర్చొని చాలా సైలెన్స్ స్టేజ్లో కూర్చొని అట్లనే శరీరం వదిలేస్తారు. ఎంత వండర్ఫుల్ ఈ శరీరం వదిలేస్తారు అనుకుంటారు, బ్రహ్మలో లీనమైపోతాం అట్లా అని. వాస్తవంగా ఏమీ లీనం కారు. కొందరు ఎంత దీంట్లో షార్ప్గా తీవ్రంగా పురుషార్థం చేస్తారంటే ఆత్మ అట్లనే శరీరంలో ఉండి వెళ్ళిపోతుంది. చాలా శాంతిగా కూర్చొని తన ఇష్ట ప్రకారం శరీరాన్ని వదిలేస్తారు. ఇచ్చా మరణంని కూడా చెప్తారు, దాన్ని వదిలేసిపోతారు. మరి కొందరు ఎంత పీస్ఫుల్ వైబ్రేషన్ ఉంటుందంటే 2-3 రోజులు కూడా వాళ్ళ వైబ్రేషన్ అక్కడ సైలెన్స్గా ఉంటుంది. ఎంత దూరం వాళ్ళ సైలెన్స్ వైబ్రేషన్ పోతుంది ఈ ప్రపంచాన్ని. అట్లా వండే వాళ్ళు ఉన్నారు. మనం కూడా ఈ పాత శరీరాన్ని వదిలేసి బాబా దగ్గర వెళ్ళిపోతాం. ఇట్లా కాదు, బ్రహ్మతత్వంలో లీనమయ్యలేదు. బ్రహ్మతత్వం ఏమీ బాబా కాదు, శివబాబా నిరాకార్ అక్కడ ఉంటారు. మనం అట్లనే వెళ్ళిపోతాం. బ్రహ్మతత్వాన్ని తండ్రిని అనుకోకూడదు, అది ఏం పరమాత్మ కాదు. అదంతా పాపం సన్యాసులది భ్రమ అంటే వాళ్ళ కల్పన, కానీ అది ఏమీ లేదు. అర్థమైందా? శివబాబానే బాబా, బ్రహ్మతత్వం తండ్రి కాదు. అది ఉండే స్థానం. బ్రహ్మలో లీనం అయ్యేది కూడా మాటనే లేదు. అయితే వాళ్ళు అట్లా పురుషార్థం చేసి ఎక్కడో పోయి జన్మం తీసుకుంటారే కానీ శివబాబా దగ్గర ఏమీ పోరు వాళ్ళు. अच्छा, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा कोसरा मुख्य सार. इस ड्रामा की हर सीन साक्षी होकर देखना है, क्योंकि बनी बनाई बन रही है. कभी किसी बात में संशय नहीं उठाना है. బాబా చెప్తారు, ఈ డ్రామాది ప్రతి ఒక్క సీన్ కూడా సాక్షిగా ఉండి చూడాలి. ఎందుకంటే ఏమంతా డ్రామాలో ఉందో అదే జరుగుతూ ఉంటుంది. ఏ ఒక్క విషయంలో కూడా మనకు సంశయం రాకూడదు. सेकंड पॉइंट, बाप इंश्योरेंस मैग्नेट है, इसलिए तन मन धन बाप की सर्विस में सफल करके अपना भविष्य बनाना है. बाप से पूरा कनेक्शन रखना है, पूरा समाचार देना है. అంటే తండ్రి ఇన్సూరెన్స్ మ్యాగ్నెట్. అందుకే మనం శివబాబా సేవార్థంగా తన్మన్ ధన్ని సఫల్ చేసుకొని మన భవిష్య జన్మ దాన్ని జమ చేసుకోవాలి, భవిష్యంలో తీసుకోవాలి. మరి ఇప్పుడు పూర్తిగా బాబా దగ్గర సంబంధం పెట్టుకొని బాబాకు ప్రతి సమాచారం ఇవ్వాలి. అర్థమైందా? ప్రతి ఒక్క అకౌంట్ చెప్పాలి బాబా, ప్రతి సమాచారం ఇవ్వాలి. वरदान. कम शब्दों द्वारा ज्ञान के सर्व राजों को स्पष्ट करने वाले
యథార్థ और శక్తిశాలి భావ. బావ చెప్తారు, తక్కువ శబ్దాల ద్వారా ఈ జ్ఞానాన్ని సర్వ రహస్యాల్ని స్పష్టం చేసేవాళ్ళు యథార్థ మరియు शक्तिशाली भाव. कोई भी चीज़ जितना अधिक शक्तिशाली होता है उतना उसकी क्वांटिटी कम होती है. బావ చెప్తారు, ఏదైనా సామాన్ ఎంత శక్తిశాలిగా అవుతూ ఉంటుందో అంత దాని ఇది తక్కువ ఉంటుంది, సైజు తక్కువ ఉంటుంది, దాని క్వాంటిటీ తక్కువ ఉంటుంది. ఎంత రిఫైన్ అవుతూ ఉంటుందో అంత దానిది ఇది తక్కువ అవుతుంది. క్వాంటిటీ అంటే సైజ్, क्वालिटी ఎక్కువ, क्वांटिटी तत्व. तो ऐसे ही जब आप अपनी निर्वाण स्थिति में स्थित हो वाणी में आएंगे तो शब्द कम लेकिन यथार्थ और शक्तिशाली होगा. ఆ విధంగానే మన నిర్వాణ స్థితి నుంచి ఈ వాణిలో వస్తే మన శబ్దాలు తక్కువ ఉంటుంది, కానీ అది యథార్థంగా మరి శక్తిశాలిగా ఉంటుంది. ఎంత తక్కువ మాట్లాడుతాం అంత దాంట్లో శక్తిను ఉంటుంది, అది యథార్థంగాను ఉంటుంది. एक शब्द में हजारों शब्दों का रहस्य समाया हुआ होगा जिससे व्यर्थ वाणी ఆటోమేటికలీ సమాప్త हो जाती है. సో నిర్వాణ స్థితిలో ఉండి ఎప్పుడు మనం మాట్లాడుతామో అప్పుడు ఒక్క శబ్దంలో వేల అర్థాలు ఉంటుంది, రహస్యాలు ఉంటుంది, వ్యర్థం సమాప్తి అయిపోతుంది ఆటోమేటికలీ. तो एक शब्द से ज्ञान के सर्व राजों को स्पष्ट कर सकते हो, विस्तार समाप्त हो जाएगा. సో ఒక్క శబ్దంలో ఈ జ్ఞానాన్ని, రహస్యాల్ని, సర్వ రహస్యాల్ని మనం స్పష్టం చేయొచ్చు. ఇప్పుడు వ్యర్థం సమాప్తి అయిపోతుంది అంటే విస్తారం సమాప్తి అయిపోతుంది, సారం ఉంటుంది. మళ్ళీ స్లోగన్, दिल से बाबा कहना अर्थात खुशी और शक्ति को प्राप्त करना. బాబా చెప్తారు, మనస్ఫూర్తిగా బాబా అని చెప్పేది అంటే ఖుషి మరి శక్తిని ప్రాప్తి చేసుకునేది అని అర్థం. మనసులో ఎంతెంత బాబా స్మృతి వస్తూ ఉంటుందో చాలా సంతోషం ఉంటుంది, శక్తి కూడా ప్రాప్తి అవుతూ ఉంటుంది. తర్వాత మనం ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి. నిర్వాణ స్థితిలో ఉండి వాణిలో వస్తే ఆ శబ్దం చాలా పవర్ఫుల్గా ఉంటుంది, అది నువ్వు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఈరోజు హోంవర్క్ एक्सरसाइज एक रस अवस्था ఉండేదాన్ని. जैसे स्थूल एक्सरसाइज से तन तंदुरुस्त रहता है, ऐसे ही चलते फिरते अपनी 5 स्वरूपों में जाने की एक्सरसाइज करते रहो. जब ब्राह्मण शब्द याद आता है तो ब्राह्मण जीवन के अनुभव में आ जाओ. फरिश्ता शब्द कहते हो तो फरिश्ता बन जाओ. तो सारे दिन में ये मन की ड्रिल कर, शरीर की ड्रिल तो शरीर की तंदुरुस्ती के लिए करते रहो, लेकिन साथ साथ मन की एक्सरसाइज बार बार करो. బాబు చెప్తారు, ఏ విధంగా స్థూల ఎక్సర్సైజ్ చేస్తే శారీరక ఆరోగ్యం బాగుంటుంది, అట్లనే నడుస్తూ తిరుగుతూ ఈ 5 స్వరూపాలు బాబా మనకు ఏం నేర్పించినారు దాని ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉండండి. మరి ఎప్పుడు బ్రాహ్మణ్ శబ్దాన్ని చెప్తామో అప్పుడంతా స్మృతిలో పెట్టుకోండి. ఈ బ్రాహ్మణ జీవనాన్ని అనుభవం, ఈ బ్రాహ్మణ జీవనాన్ని అనుభవాలు మనం చేస్తూ ఉండాలి. ఫరిష్తా శబ్దం చెప్పేటప్పుడు ఫరిష్తా స్టేజ్లో వచ్చేయాలి. అన్నిటి నుంచి లైట్గా ఒక్కరి దగ్గర మాత్రమే సర్వ సంబంధం. ఫరిష్తా అంటే ఒకే దారిలో ఉండేవాళ్ళు. ఈ విధంగా అనుభవం చేయండి. రోజంతా మనసులో ఈ డ్రిల్ చేస్తూనే ఉండండి. ఈ శారీరక డ్రిల్ ఏమో చేస్తారు,
శరీరాన్ని హెల్త్ కోసరం. అయితే అది ఏమి సదా నిరంతరంగా చేసానికి లేదు. ఇప్పుడు మనసు డ్రిల్ కూడా దాని వెంట చేయాలి. నడుస్తూ తిరుగుతూ కూడా మనం దీని గడి చేస్తూ ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ మనసులో మనం ఈ స్వదర్శన చక్రాన్ని ఎక్సర్సైజ్ చాలా మంచిది. ప్రతి ఒక్క కర్మలో చేయాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఓం శాంతి. दर पे आए हैं कसम ले, दिल हथेली पर है सुन ले, हम न जाएंगे। दर पे आए हैं कसम ले, दिल हथेली पर है सुन ले, हम न जाएंगे। जिंदगी में तो किसी से प्यार करना था जरूर, प्यार करना था जरूर। मर गए हम आप पर वैसे भी मरना था जरूर, हाँ जी मरना था जरूर। जान लब पर है कसम ले, सांस जब तक है तो सुन ले, हम न जाएंगे। दर पे आए हैं कसम ले, दिल हथेली पर है सुन ले, हम न जाएंगे। यूं न ठोकर मारिए के टूट जाएगा ये दिल, टूट जाएगा ये दिल। आप पछताएंगे फिर ना हाथ आएगा ये दिल, हाथ आएगा ये दिल। ले इसी दिल की कसम ले, साथ होकर भी तो सुन ले, हम न जाएंगे। दर पे आए हैं कसम ले, दिल हथेली पर है सुन ले, हम न जाएंगे। मैं कदा भी राह में था, छोड़ आए हैं उसे, छोड़ आए हैं उसे। जाम अपने हाथ में था, तोड़ आए हैं उसे, तोड़ आए हैं उसे। तेरे प्यासे हैं कसम ले, दूर से आए हैं सुन ले, हम न जाएंगे। दर पे आए हैं कसम ले, दिल हथेली पर है सुन ले, हम न जाएंगे।